ఇప్పుడు మేమైతే ఈ పూల మార్కెట్కి వచ్చామన్నమాట. ఈ మార్కెట్ ఏంటంటే మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అయిపోతుందట. 3, 4, 5కి చాలా రష్గా ఉంటుందంట. ఆ టైంలోనైతే మాత్రం మేమైతే కొంచెం లేట్గా బయలుదేరాం. చూడండి, ఇవన్నీ డెకరేట్ ఐటమ్స్ రెడీగా కుట్టేసి అమ్మేస్తున్నారు. ఇంక ఇలా తెచ్చుకొని గుడులకు కానీ ఇంటికి కానీ డెకరేట్ చేసేసుకోవచ్చు. అన్ని రకాల పువ్వులు కూడా చూడండి ఎంత పెద్ద గజమాల ఉందో. కలవ పువ్వులు అయితే చూస్తే ఎంత ఆనందం వేసిందో. ఇలాంటివి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చౌకగా ఉన్నాయన్నమాట. ఒక దండ 100 రూపాయలు అని చెప్తున్నారు. ఇంకా బేరం ఆడుకోవచ్చు అనమాట. నేనైతే మనసొప్పుగా ఒక పువ్వు కొనుక్కుంటున్నాను. 10 రూపాయలు అన్నారు, తీసుకున్నాను అనమాట. 100 రూపాయలు అంటున్నారు అనమాట, అంటే 100 రూపాయలని. చూడండి, గన్నేరు పువ్వులు కూడా ఎంత చక్కగా కట్టేసి ఉన్నాయో. ఇంకా ఈ చిన్న గుత్తులు అయితే ఒకటి 40 రూపాయలు చెప్తున్నారు. ఏ గుత్తు అయినా 40 రూపాయలు అని చెప్తున్నారు. కానీ బేరమాడుకుంటే 25 నుంచి 30 రూపాయలకి అలా ఇచ్చేస్తారంట. ఎంత చక్కగా మాలలు అల్లేసి ఉన్నాయో గుత్తులుగాన. అదే మనకైతే తెచ్చుకొని కట్టుకోవాలి. అవన్నీ అయిపోయి స్టాక్ మిగిలితే కదా అవి. ఈ గజమాలలో అయితే ఒక లైన్ ఉంది కదా, ఒక లైన్ 500, 2 లైన్లు అయితే 1000 రూపాయలు అని చెప్తున్నారు. కానీ బేరం ఆడుకుంటే ఒకటి 300, 2 600కి అలా వచ్చేస్తాయంట. ఇంక ఈ గులాబీ పూలు అయితే మరీ చవక. ఎంత ఫ్రెష్గా అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏరుకొని వెళ్తున్నారో. ఈ గుత్తి అయితే 50 రూపాయలు అంట. వింటే నాకే ఎంత ఆశ్చర్యం అయిపోయింది, షాక్ అయిపోయాను అనమాట. మన దగ్గర అయితే ఏకంగా ఒక్క పువ్వే 30 రూపాయలు పైనే ఉంటుంది కదా. గులాబీ పూలు అయితే చాలా చౌకగా ఉన్నాయన్నమాట. ఎంత మంచిగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు అయితే. బెంగళూరు మార్కెట్ చౌకగా ఉంటాయని విన్నాను, కానీ మరీ ఇంత చౌక అనుకోలేదు. ఎప్పుడైనా ఎవరైనా బెంగళూరు వెళ్తే కనుక కంపల్సరీ ఈ పువ్వుల మార్కెట్ అయితే చూసి రండి. చాలా సంతోషాన్ని అయితే పొందుతారు. ఇంక ఎల్లో గులాబీ అయితే ఎంత అంటే ఎంతో కొంత ఇచ్చి తీసుకోమ్మా అన్నారు. మనకు అవసరం లేదు కదా, నేనైతే సైలెన్స్గా పెట్టేశాను. ఈ గులాబీలు కెమెరా కన్నా దగ్గర నుంచి చూస్తే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంక ఇవన్నీ డెకరేషన్ పువ్వులు మనకు తెలుసు కదా. మ్యారేజ్ ఫంక్షన్స్ అవి పెట్టినప్పుడు ఒక్కొక్క పువ్వు తెచ్చేసుకుంటాం ఇంటికి. ఇంకా ఈ పువ్వులైతే ఈవిడైతే తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడమ్మా నువ్వు అని అంటే నాకు అన్ని భాషలు వచ్చాను అంటుంది. కానీ అది 50 రూపాయలు చెప్తుంది. కట్టిన పువ్వులే 40 రూపాయలు అంటే గుర్తు 50 రూపాయలు చెప్పేస్తుంది. మనం ఇక్కడ కొత్త వాళ్ళమని. కానీ మనకేం అవసరం లేదు కదా. ఇంకా అన్ని రకాల ఎలా కావాలంటే అలా మనం అలంకరణ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ మార్కెట్ అంతా అయిపోయింది. మేము లేటుగా వెళ్ళాము. వేరే దగ్గరికి వెళ్ళడానికి అక్కడక్కడ షాపులు తీరని ఇలా లేటుగా వచ్చామన్నమాట. చూడండి, పెద్ద పెద్ద చామంతులు, కలర్ కలర్ చామంతులు. పచ్చ చామంతి నేను ఫస్ట్ టైం చూడడం. ఇంకా చిన్న చామంతి నుంచి అన్ని కలర్ చామంతులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈవిడైతే చక్కగా ఫోటో దిగుతున్నా సరే పువ్వులు పట్టుకొని ఏమీ అనలేదు. మన దగ్గర అయితే మాత్రం పువ్వుల మీద చెయ్యేస్తే ఇంకా నలిగిపోతే తీసేయమని ఎలా గసురుతారో మనకు అందరికీ తెలుసు కదా. కానీ వాళ్ళు మాత్రం బాగా ఫోటోలు అయితే తీసుకున్నా ఏమీ అనలేదు. ఇవి చూడండి, మంచి మంచి బొకేలు చాలా చౌకగా ఉన్నాయి. నా చేతిలో కలవ పువ్వు చూసారు ఎంత అందంగా ఉందో. ఈ చామంతులు చూడండి, పెద్ద చామంతులు, చాలా పెద్ద పువ్వులు, చాలా ఫ్రెష్గా. ఎంత పెద్ద మార్కెట్ వెళ్ళిన కొలిది వస్తుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు చూసినవి ఒక 5 నిమిషాల్లో సేల్స్ అయిపోతున్నాయి. అంత ఫాస్ట్గా అవుతుంది ఆ టైంకి కూడా.
ఎర్ర చామంతి ఎంత అందంగా ఉన్నదో. ఇవైతే ఒకటి కిందన పడిపోతే ఏరుకుంటున్నానని అక్కడ అతనైతే పిలిచి ఇచ్చాడు. ఇన్ని పువ్వులైతే ఇచ్చాడు. నాకైతే చాలా సంతోషం వేసింది. ఎందుకో తెలియదు కానీ నాకైతే మనసు అయితే చాలా సంతోషం అయిపోయింది ఇన్ని పువ్వులు చూసిన తర్వాత. నేను చూస్తాను అనంతపురం అలాంటి మార్కెట్లో కానీ ఇన్ని డెకరేట్ ఐటమ్స్ పువ్వులు కూడా మనకు దొరకవు కదా. ఇదైతే సన్ఫ్లవర్ 250 చెప్తున్నాడు, కానీ ఆ లోకల్ వాళ్ళకే తెలుస్తుంది దాని రేట్ ఎంతని. ఇంకా డెకరేట్ ఐటమ్స్ అన్నమాట. మా చిన్నదైతే చాలా బాగా డెకరేట్ చేసేస్తుంది ఇలాంటివన్నీ దొరికినాయంటే మాత్రం. మళ్ళీ అడుగుతున్నాను ఈ గజమాల ఎంత అని. సేమ్ అదే చెప్తున్నారు, ఒకటి 500 2 1000 రూపాయలని, కానీ 600కి అలా వస్తుందట.